అహోరాత్రులు 25 సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో బైబిల్ పరిశీలించి పరిశోధించి బైబిల్లో ప్రపంచ మానవాళి కొరకు దేవుడు రాయించిన మహాజ్ఞాన సంగతులు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉన్నవో వాటన్నిటినీ వెలికి తీసి ఈ రోజున ప్రపంచానికి అందించిన ఒక మహనీయుడున్నాడు, ఒక మహానుభావుడున్నాడు. ఆయనే విశ్వవిఖ్యాత విజ్ఞాన సార్వభౌమ ఆత్మజ్ఞాని దైవజ్ఞాని జయశాలి పీడి సుందరరావు గారు. నేను చెబుతున్న ఈ మాటలు నా సొంత మాటలు కాదు, నా సొంత జ్ఞానము కాదండి. నేను ఆయన దగ్గర నేర్చుకున్నవి, ఆయన చెప్పగా విన్నవి, ఆయన వ్రాయగా చదివినవి మాత్రమే నేను మీకు చెబుతున్నాను. నేనే కాదు, ప్రపంచంలో మాకు బైబిల్ తెలుసని ఈ రోజున చెప్పుకుంటున్న వాడు ఎవరైనా సరే ఆయన తీసిన వాటిలోంచి మాట్లాడవలసిందే తప్పించి కొత్తది తీయగలిగే సత్తా ప్రపంచంలో ఎవరికీ లేదు. మాకుందని చెప్పుకుంటున్నారు, అది అబద్ధం. ఉప్పు చేప, తర్వాత ఉప్పు చేప వెంటనే మనకేం కావాలి? పప్పు చారు. చూసారా? ఉప్పు చేప ఇదేం టైటిల్ అండి అనుకున్నారు కదా. చాలా మంది మన టైటిల్స్ చూసి తిట్టుకుంటుంటారండి. వీళ్ళవన్నీ కూడా తలతిక్క టైటిల్స్. ఈ లోకంలో నీకు పుడితే మేలా పుట్టకపోతే మేలా ఏమిటండి ఇది ఒక ప్రశ్న. వీళ్ళకి అసలు బుర్రుందా? ఇవన్నీ దైవ సంబంధమైన మాటల. మళ్ళీ ఇందులో ఉప్పు చేప ఏంటి అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు. దేవుని పిల్లారా, ఈ ఉప్పు చేప సంగతి ఏంటో మనం ఆలోచిద్దాం. ఉప్పు చేప అనగానే మనందరికీ గుర్తు చేసింది వెంటనే ఏమిటంటే దానికి అవసరమైన కాంబినేషన్ పప్పుచారు. పప్పుచారులోకి ఉప్పు చేప అయితే బాగుంటుంది. మరి దానికి అనగా ఉప్పు చేపకు బైబిల్కు సంబంధం ఏమిటి? ఇది కదా. ఉప్పు చేపకు దేవునికి సంబంధం ఏమిటి? వాక్య ప్రకటనకు ఉప్పు చేపకు సంబంధం ఏమిటి? అసలు దేవుడు తన పిల్లలకు చెప్పడమే చాలా వెరైటీగా ఉంటుందండి. దేవుని బోధన విధానమే వేరు. దేవుడు తనకు సంబంధించిన విషయాలను కొన్ని నేరుగా చెప్పాడు. యేసుక్రీస్తు గారు వచ్చి నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. డైరెక్ట్ గా చెప్పాడు ఆయన విషయం. తట్టుకోలేకపోయింది అన్నాడు ప్రపంచం. మరికొన్ని విషయాలను ఇండైరెక్ట్ గా చెప్పారు యేసుక్రీస్తు గారు. అంటే చెప్పి చెప్పనట్టుగా, అర్థమయ్యి అర్థం కానట్టుగా, గుంభనంగా, నర్మగర్భంగా, రహస్యంగా కొన్ని విషయాలు ఆయన చెప్పారు. అంటే ఎంతో లోతుగా తరచి ఆలోచిస్తే తప్ప దేవుని మాటలలో ఉన్నటువంటి ఉద్దేశం అప్పటికప్పుడు మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో
యేసుక్రీస్తు గారు ఏమంటారంటే ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి నేను వచ్చానని మీరు అనుకోకండి. నెరవేర్చుటకే గాని ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలను నెరవేర్చడానికే తప్పించి కొట్టివేయడానికి నేను రాలేదు. నెరవేర్చడానికి వచ్చిన వాడికి నెరవేర్చాలి. నేను నెరవేర్చడానికే వచ్చాను తప్పించి కొట్టివేయడానికి రాలేదు. మళ్ళీ ఈ మాట దేనికి? అవునా? అక్కడతో ఆకుండా ఆయన ఏమన్నారంటే కిందకు వచ్చినప్పటికీ ఆకాశము భూమియు గతించిపోయిననే ఒకవేళ గతించిపోవచ్చు ఎప్పటికోకప్పటికి కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరేంత వరకు దానిలోంచి ఒక పొల్లు గాని ఒక సున్న గాని తప్పిపోయే ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోదు. పైన చెప్పారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనాలనైనను కొట్టివేయటానికి నేను రాలేదు, కొట్టివేయటానికి రాలేదని యేసుక్రీస్తు అది నెరవేరేంత వరకు తప్పిపోదు అన్నాడు. మళ్ళీ ఆ మాట దీనికి నెరవేరేంత వరకు తప్పిపోదు. క్లాస్ అయ్యేంత వరకు డోర్లు తీయము, ఇక్కడ సెమినార్ అయ్యేంత వరకు బయట గేట్లు తెరవబడవు. అంటే తర్వాత తెలుస్తామనేనా? అయిన తర్వాత తెలుస్తామనేనా? కాదా? తెలుస్తామని. ధర్మశాస్త్రం అంతయు నెరవేరేంత వరకు దానిలోంచి ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు. అంటే నెరవేరిన తరువాత తప్పిపోతుందా? నెరవేరిన తరువాత తప్పిపోవచ్చా? చూసారండి ఎలా ఉందో. అంటే వింటున్న వాళ్ళకి ఎలా ఉంది? వచ్చిన ఆయన ధర్మశాస్త్రం గురించి వచ్చాడు తప్పించి కొట్టడానికి రాలేదన్నమాట. కానీ ఆయన మాటలు లోతుగా ఆలోచిస్తే ఏముంది? ఊరి పిచ్చోడలారా, నేను వచ్చింది ఎందుకనుకుంటున్నారా? నెరవేర్చడానికి. నెరవేరిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చదవండి వచ్చిన నెరవేర్చుటకే గాని కొట్టుబయటనే రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు నెరవేరాలి అంటున్నాడు. నెరవేరేంత వరకు దానిలోంచి ఒక పొల్లు తప్పిపోదు, ఒక సున్నా తప్పిపోదని మీతో నెరవేరేంత వరకు తప్పిపోదు. ఒకటాడు నెరవేరేంత వరకు తప్పిపోదు. నేను వచ్చింది దేనికి? నెరవేర్చడానికి. నువ్వు నెరవేర్చేసిన తరువాత తప్పుతుంది. సరే అండి. ధర్మశాస్త్రాన్ని తాను ఎలా తీసి కొత్త ధర్మశాస్త్రాన్ని లోకానికి పరిచయం చేయబోతున్నారు యేసుక్రీస్తు గారు చెప్పకనే చెప్పారు. ఆనాటి సమాజానికి ఎలా అనిపించాడు? మోషే మనకిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏదో చేయడానికి రాలేదు అనుకున్నాడు వెళ్ళు. కానీ ఆయన వచ్చింది దేనికి? దాన్ని నెరవేర్చి తీసి దాని స్థానంలో కొత్తది ఇవ్వడానికి. ఇలా ఉంటుందండి. కాబట్టి నేను మీకు అన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పేశాను అనుకో, మీ చెవులు పగిలిపోయి, మీ కళ్ళు పేలిపోయి, మీ కళ్ళల్లోంచి మీ చెవుల్లోంచి రక్తం వచ్చి నెత్తురు కక్కుకుని చచ్చిపోతారు. కాబట్టి నేను మీకు అన్ని విషయాలు చెప్పట్లేదు అన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఒకవేళ అన్ని ఇప్పుడే కానీ నేను బయట పెట్టానంటే మీరు సహించలేరు. కాబట్టి మీరు ఎంత వరకు విని తట్టుకోగలరో అంతవరకే నేను చెబుతున్నాను. మరి మిగిలిన ఎవరు చెబుతారు? పరిశుద్ధాత్మ గారు చెబుతారు. ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నడిపించే బాధ్యత నాది కాదు, ఆయనది. నా బాధ్యతనే.
చూసారా, కొన్ని విషయాలు ప్రత్యక్షంగా, కొన్ని విషయాలు పరోక్షంగా, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా, ఇలా తండ్రి అయిన దేవుడు ఆయా కాలాలలో ఆయా పద్ధతులలో ప్రపంచ మానవాళికి అవసరమైన విషయాలు చెబుతూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. బైబిల్ టచ్ లేని వాళ్ళు, బైబిల్ టచ్ లేని వాళ్ళు, బైబిల్ పట్ల అంతగా అనుభవం లేని వాళ్ళు, మొదటిసారిగా వచ్చిన వాళ్ళు చెప్పే మాటలను చాలా జాగ్రత్తగా వినండి. మీరు క్రైస్తవులు కావచ్చు, కాకపోవచ్చు, హైందవ సహోదరులు కావచ్చు, ఇస్లాం సహోదరులు కావచ్చు, ఎవరైనా సరే మీకు బైబిల్ పై పరిశీలన లేదా అవగాహన లేనివాడు శ్రద్ధగా చెప్పే మాటలను నిద్రపోకుండా వినండి. పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతానికి వచ్చే కుమారుని ద్వారా మనతో మాట్లాడేది. దేవుడు మాట్లాడే విధానం అంటే దేవుడు ఆయన ప్రజలైన మనకు అనగా మానవాళికి రకరకాల పద్ధతులలో తన భావాలన్నిటినీ తెలియజేశాడు. కొన్ని నేరుగా చెప్పాడు, కొన్ని ప్రకృతిని చూస్తే నేనంటే ఏమిటో అర్థమవుతుంది అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలుసుకోవలసినది ఏదో అది వారి మధ్య విషిదమైన, అది మీ మధ్య ఉంది. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ మధ్యలోనే ఉన్నది. దేవుడు అని వారికి దేవుడే అనగా నేనే మీకు దాన్ని విషదపరచుచున్నాను, అనగా వివరించుచున్నాను. ఆయన దృశ్య లక్షణములు, ఎలా అంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా అంటే ఆయన నిత్య శక్తి, దేవుని నిత్య శక్తి, దేవత్వమును, దేవుని తత్వము, జగదుత్పత్తి మొదలుకొని ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వలన ఈ జగదుత్పత్తి మొదలుకొని అనేక వస్తువులు సృష్టింపబడ్డాయి. ఆకాశం సృష్టించబడింది, గాలి సృష్టించబడింది, కొండలు సృష్టించబడ్డాయి, మనుషులు సృష్టించబడ్డారు, అవునా, నక్షత్రాలు సృష్టించబడ్డాయి. వీటన్నిటినీ చూస్తున్నప్పుడు ఆలోచించు, వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించడం వలన దేవుడంటే ఏమిటో నీకు అర్థం. కొన్ని విషయాలు దేవుడు నేరుగా చెప్పాడు, కొన్ని పరిశుద్ధాత్మ గారి ద్వారా చెప్పించాడు, కొన్ని చెప్పగా మనుషులు ఆలోచించే విధంగా చెప్పాడు, కొన్ని ప్రకృతిని చూసి నేర్చుకోమన్నాడు. ప్రకృతిని చూసి ఎప్పుడైనా మనకి ప్రకృతిని చూస్తే దేవుడు గుర్తొచ్చాడంటే, ఎప్పుడైనా ప్రకృతిని చూస్తే దేవుడు ఆహా ఎప్పుడైనా అనిపించిందంటే, ఈ మధ్యకాలంలో మీకు ఎప్పుడు అనిపించట్లేదా? ఉదయం బయటకు వచ్చిన వెంటనే నిర్మలమైన ఆకాశం, మరీ చలి పెట్టకుండా మరీ వేడిగా లేకుండా హాయిగా వస్తున్న గాలి అనుభవించామా లేదా? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఈ జనవరి, ఈ నెల తెలంగాణ ఎక్కువ చలిలేదు, అలాగే ఎక్కువ ఎండలేదు, ఆహ్లాదభరితమైన వాతావరణం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారని ఎప్పుడైనా రాలేదండి. చూసారా, ఏమి చూస్తే నేను జ్ఞాపకం రావాలి అని దేవుడు ఆశపడ్డాడు, దెబ్బతిన్నాడని ఇక్కడ దేవుడు ప్రతి విషయంలోనూ మనిషి చేతిలో దెబ్బతింటున్నాడండి. ప్రతి విషయంలో ఎంత బాధాకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. కీర్తన గ్రంథం ఒక మంచి మాట మనకి ఇక్కడ కనపడుతుంది. 19వ అధ్యాయం కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. పొద్దున్న లేచి ఆకాశంలోకి చూస్తే ఎవరు కనిపించాలని, మనకి ఎవరి గొప్పతనం మనకు అర్థం కావాలి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఎంత అందమైన అనంతమైన నీలి ఆకాశము. అంతరిక్షము అనండి. అంతరిక్షం అంటే కనిపించే సూర్యుడు, సూర్యుని పక్కనే ఉన్న చంద్రుడు,
కనబడుతున్న కోటాను కోట్ల నక్షత్రములు, వీటన్నిటినీ కలిపి అంతరిక్షము. ఆయన చేతి పనిని ప్రజలకు అంతరిక్షము ఆయన చేతి పనిని తెలియచేస్తుంది. పగటికి పగలు బోధ చేయి. పగలు చూశారు, పగలు నేర్పుతుంది నీకు. పగటికి పగలే బోధిస్తుంది. బోధిస్తుంది. పగల బోధిస్తుందంటే మనిషికి ఇవన్నీ ఏం చెప్పుకుంటున్నాడు? ఆకాశము దేవుని మహిమను ఎవరికి వివరిస్తుంది? అది మనుషులమైన మనకు. ఆకాశములు ఆయన దేవుని మహిమను వివరిస్తుంటే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఎవరికి ప్రచురపరుస్తుంది? మనకండి, మానవులకి. పగటికి పగలే బోధ చేస్తోంది. రాత్రికి రాత్రి మనుషులకు రాత్రి అయిందా, రాత్రి కూడా నీకు నేర్పిస్తుంది. వాటికి భాష లేదు. భాష ఉంది. చూసారండి, భాష వాయువు లేదు, మాటలు నోరు లేనివే మనిషికి బోధిస్తున్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి మాటలు రావు, వాటి స్వరము వినపడదు, నిశ్శబ్దం. మనిషి ఎక్కడుంటే అక్కడ అలా బయట సంత పెట్టారు. ఇందాక చేపల మార్కెట్ ఆచేయండి అమ్మ సంతగా చెప్పారు ఆయన. మనిషి ఎక్కడుంటే అక్కడ అల్లరి, గొడవ, విధ్వంసం, అల్లకల్లోలం. వాటికి స్వరము లేదు, భాష లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి మాటలు రావు, వాటి కొలనూలు అంటే నెట్వర్క్. భూమి అందంతటా వ్యాపించేస్తుందంటండి. భూమి అందంతటా ఎవరున్నారు? మనుష్యుల కొరకు దేవుడు. అంటే ప్రకృతి మనిషికి నేర్పిస్తుందా? యోబు గ్రంథం 12వ అధ్యాయము. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించు. మృగాలను చూడు ఒకసారి అంటున్నాడు. అవి నీకు బోధించును. మృగాన్ని చూడు ఒకసారి, అవి నీకు బోధిస్తాయి. గాడిద కొడక అంటే దాని అర్థం ఏంటంటే, గాడిద కొడకంటే దాని అర్థం ఏంటంటే గాడిదకి పుట్టినవాడా అని అర్థం. అవునా? అంటే వీడు ఎలాంటాడు అన్నమాట, గాడిదిలో ఉంటాడు అన్నమాట. అంటే అంత హీరో. పుట్టి మనిషి అయినప్పటికీ కూడా వీడు గాడిద అంటే జంతువు. అది ఒకటి జంతువు. జంతువుతో మనం మనుషులను పోలుస్తున్నాం. అవునా? ప్రకృతిలోని జంతువులు, మృగం అంటే ఏంటండి? మృగం అంటే క్రూర జంతువు. సింహం ఉందనుకోండి, అది మృగం. పులి ఒక మృగం. ఎలుగుబంటి ఒక మృగం. అది మనిషి కనిపించడం అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? రెండుకి నమస్కారం అని వెళ్ళిపోతుందా? నో, ఇమ్మీడియట్ గా దాడి చేసి వాడిని తినేసేస్తుంది. కారణం ఏంటి? అది దాని స్వభావం. వాటికి నోరు లేదు, వాటికి భాష లేదు. అవునా? అవి మాట్లాడలేవు. వాటికి తెలిసింది ఒకటే, చంపుకు తినేసేయటం. కనపడిన దాన్ని ఆకలించినప్పుడల్లా. మృగములను చూడు, అవి నీకు బోధించును. ఎంత దరిద్రపు గొడ్డు పరిస్థితిలో మనిషి ఉన్నాడంటేనండి, జూకి వెళ్ళామనుకోండి, ఏముంటాయి అక్కడ? జూలో బోన్లో ఏముంటుంది? పులి ఉంది. పులి దగ్గరికి వెళ్ళాలని చూడటానికి రే పెన్నకాయలు తీసుకోరు అల్లనుకోండి. పెన్నకాయలు తీసుకోరు. దేనికి? నేను నీకు బోధిస్తాను. మనకి ఎలా ఉంటుందండి? సిగ్గుతో చచ్చిపోవాలనిపించదా? నిన్ను చూడడానికి మేము వచ్చాము, నిన్ను బోర్లో పెట్టి నువ్వేంటి మాకు చెప్పేది? మేము తిండి పెడితే నువ్వు తినాలి, మేము నిన్ను పట్టుకుందామంటే నువ్వు దొరకాలి. మేము చూడాల్సి వచ్చినప్పుడల్లా నిన్ను చూసి ఆనందపడుతూ ఉంటాం. మేము నన్న పులిగా పైగా కట్టం తిని అని పిల్లలకు మనం బోధిస్తుంటాం దాని గురించి జూకు తీసుకెళ్ళి. కానీ మృగములను చూడొకసారి, అవి ఏంటి పులి మనకు బోధించేది? మృగములను చూడు, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను చూడు, అవి నీకు తెలియజేయను. కొంగల వేటిని మనం తింటామండి?
ఆకాశ పక్షి మనకి దేనికి అవసరం? ఏమంటే కాలు చేయబడిపోయింది అనుకోండి, పావురాయి రక్తం పిండి కొత్తగా పెళ్ళినోడికి పెట్టమాంసం, ఇంకా కౌసు పెట్టు. ఎందుకు? బలం. ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు తెలియజేయి. పెన్నకాయలు తీసుకోండి, కోసుకు తింటం కాదు అన్నారు. పెన్నకాయలు తీసుకుని రాసుకో, అవి నీకు తెలియజేయను. భూమిని గూర్చి ధ్యానించు. ఎంత భూమి కొన్నారు పెట్టండి. భూమిని కొంటాం మనం, భూమిని ఏనాడు ధ్యానించమండి. భూమిని గురించి ధ్యానించు, అది నీకు బోధించును. సముద్రములోని చేపలు నీకు దాని వచ్చింది. చూసారా పాయింట్? ఏంటి మన పాఠం పేరు? ఉప్పు చేప అంటే ఎండి చేప అనుకున్నారా? ఏమండి, ఉప్పు చేప అంటే ఎండి చేప అనుకున్నారా? పప్పు చారు పెట్టుకోవటానికి కాదు, సముద్రములో ఉన్న చేప. మడి చదవాలి. సముద్రములో ఏ చేపలుంటాయి? మంచినీటి చేప, తీపి చేపలా? ఏ నీరు అంటారండి? ఉప్పు నీటి చేప, చప్పనీటి చేప, మంచినీటి చేప. ఉప్పు నీటి చేప అనగా, ఉప్పు చేప అనగా ఉప్పులో బ్రతికే చేప, ఉప్పు చేప. ఎవరు తయారు చేశారు అనుకుంటున్నారు? విశ్వవిఖ్యాత విజ్ఞాన సార్వభౌమ, ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, జయశాలి పిడి సుందరరావు గారు పెట్టిన కాయకులండి. సముద్రంలోని చేపలను విచారించు. ఏంటి చేపలు చూసి మనం నేర్చుకునేది? చందువ ఎంత అవుతుందండి ఇప్పుడు కిలో? మనము నేర్పిస్తున్నాం చందువకి ఎలా తినాలి, ఏంటి అసలు దీనికి కథ ఏంటని. అవునా? ఇంటి దగ్గర చేపలు పడతారనుకోండి, చెరువు దగ్గరికి వెళ్ళి నిల్చుంటాం, మనం ఆనందంగా చూస్తుంటాం. చేప మనకు ఏమైనా బోధిస్తుందా? చేపల గురించి తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆలోచించండి. సముద్రంలో బ్రతికే చేపలు చూసి నేర్చుకోవలసినది ఏమైనా ఉన్నదా? దేవుడు పిల్ల, ఎందుకు వీటన్నిటినీ చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు? ప్రకృతిని చూసి నేర్చుకోమన్నాడు, చివరికి క్రూర మృగాలను చూసి నేర్చుకోమంటున్నాడు. సముద్రంలో తిరిగే చేపలు, ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి దేవుడు నేర్చుకోమంటున్నాడే తప్పించి వాడిని చూసి నేర్చుకోడరా అని ఎవరి గురించి చెప్పట్లేదు దేవుడండి. ఏమండి, మనిషిని గూర్చి నేర్చుకోమని చెబుతున్నాడా దేవుడు? మనిషిని చూపించి చెప్పడానికి ఎవరు లేరు కాబట్టే దేవుడు ప్రకృతిని చూపించి తన గురించి చెప్పాలనుకుంటున్నాడండి. ఏమిటి? సముద్రంలో ఉన్న ఉప్పు చేపల గురించి మనం నేర్చుకునేది. ఒకసారి లోకాన్ని చూద్దాం. దేవుని పిల్లలారా, అందమైన ప్రకృతి, దేవుని కష్టానికి ప్రతిరూపం ప్రకృతి. భూమిని గురించి విచారించు అన్నాడు అంటే దేవుడు చేసిన దానిలో ఎంత జ్ఞానం లేకపోతే భూమిని గురించి విచారించు అంటాడు దేవుడు. అందమైన ప్రకృతిలోకి మనిషి ఆవిర్భావం, ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఈ భూమి మీదకి దేవుడు మనిషిని పంపించాడు. ఈ భూమి మీదకు వచ్చి మనిషి చెడిపోయిన తరువాత, సర్వనాశనం అయిపోయిన తరువాత తన పిల్లలందరూ అగ్నిగుండంలోకి జారిపోతున్నారని, కళ్ళ ముందే అగ్నిగుండంలో కాలిపోతున్నారని చూసి భరించలేని కన్న తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు. దేవుడికి ఒకటి కావాలి అనుకుంటానంటే ఎలాగోలా దాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తాడండి బాబు. దేవుడికి ఏ వస్తువు మీద లేకపోతే ప్రకృతిలో ఉన్న ఏ జంతువు మీద కోరిక ఉండదండి.
అంటే మన ఇంట్లో కుక్క మీద మనకి కోరుకుంటుందా, లేకపోతే మన అబ్బాయి మన కొడుకు మన కూతురు మీద మనకు కోరుకుంటుందా? అంటే మన మనసంతా దేని మీద ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది, జంతువుల మీద ఎందుకుంటుంది, కుక్కల మీద ఎందుకుంటుంది? ఉండదు. దేవుడు మనసంతా ఆయన పిల్లలమైన మానవాళి మనమేనండి. ఈ మానవాళి తప్పు చేశాడు. మొదటి మనిషే తప్పు చేసేశాడు. మొట్టమొదటి జంటే భయంకరమైన పాపంలో పడిపోయింది. ఆయన విడిచిపెట్టలేదండి మహానుభావుడు. చంపేసేందుకు అక్కడికక్కడ వాళ్ళను జాలి పట్టాడు. చర్మం చొక్కాయలు కుట్టించాడు. వాడిని లోకంలోకి వెళ్ళి బతకండి, వెళ్ళిపోండి, నా కళ్ళ గురించి వెళ్ళిపోండి, మీ బతుకు మీ బతకండి. అలాని పాపం వదిలేదండి. వాళ్ళకి చేదుడు వాదుడుగానే ఉంటూ వచ్చాడండి ఎప్పటికప్పుడు. తదనంతర కాలంలో మనిషి పాపాలు పెచ్చు మీరిపోయాయి. మనుషులందరూ నరకానికి జారిపోతున్నారు. కుమారుణ్ణి పంపించాడు, యేసు క్రీస్తుని పంపించాడు ఈ లోకానికి. క్రీస్తుని ఈ లోకానికి పంపించి అప్పటి వరకు ఈ ప్రపంచానికి తెలియని మాటలను దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడండి. అప్పటి వరకు ఈ లోకానికి తెలియదు విచిత్రమైన మాటలు. ఆడదాన్ని చూస్తే తప్పు, ఎదుటివాడి ఆస్తి మీద కట్టేస్తే తప్పు, మనసులో ఎవరి గురించి అయినా చెడు ఆలోచన వస్తే తప్పు, చంపడం వరకు వెళ్ళలేదు, వ్యభిచారం చేయడం వరకు వెళ్ళలేదు. చూపే తప్పన్నాడు, ఆలోచనే తప్పన్నాడు. మనిషి జ్ఞానానికి ఎందని ఉన్నతమైన భావాలను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ మాటలకు ఆలవాల మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఆయన మాటను అంగీకరించి క్రీస్తు మహాజ్ఞానాన్ని స్వీకరించి క్రీస్తు ద్వారా దేవుని దగ్గరకు చేరుకుందాం అనుకునే వాళ్ళకి రక్షణ అనే మహాభాగ్యాన్ని ప్రసాదించి ప్రతి ఒక్కరిని తన దగ్గరకు చేర్చుకోవాలనుకున్నాడు. అదే దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. వచ్చాడు క్రైస్తవుడు ఈ లోకానికి, లోకంలోకి ప్రవేశించాడు, పునర్జన్మించాడు. బ్రతికున్నవాడు ఇలా అయితే తన దగ్గరకు రాలేడు అని, ఇలా అయితే తనతో కలిసి బ్రతకలేడు అని బ్రతికున్న వాడినే మళ్లీ జన్మింపజేశాడు దేవుడు. ఎంత అద్భుతం ఆలోచించండి. యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప అతడు దేవుని రాజ్యంలోకి చూడలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మేంటండి? మా ఇంట్లో కొత్తగా ఒకడు పుట్టాడంట. ఎప్పుడు పుట్టినప్పుడు? పిల్లాడు పుట్టినప్పుడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు కొత్తగా మా ఇంట్లో ఒకడు పుట్టాడు అంటామండి మనం. అన్నవాడంటే బాప్తిస్మం ఏమిటో సమాజానికి అర్థం కాలేదు. పునర్జన్మ, మరణించిన తర్వాత మరొక జన్మ కాదు. బ్రతికున్న వాడికే కొత్త జన్మ ఇవ్వాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఈ జన్మ, ఈ బ్రతుకు, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా వచ్చే ఈ పునర్జన్మ దేవునితో కలిసి బ్రతికే, దేవునితో కలిసి నడిచే అత్యుత్తమమైన జీవితం. చిత్రం చూడండి, 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదవమా. అదే 4వ వచనం. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు, అయిపోయిన వాడు ఎలా పుడతాడు? ఆశ్చర్యపడు. డెస్క్రిప్షన్ గారు చూసాం కదా, ఆయన మాట్లాడేలాగా ఉంటాయండి. అట్టి వాడు పుట్టి ఉండని ఎడల వారికి మేలు అనే పాఠాన్ని నిలదీయడానికి మనకి గంటన్నర పట్టింది. చాలా తక్కువ చెప్పండి మీకు, అవునా? ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? ఒకడు కొత్తగా జన్మించాలి అంటున్నాడు. విన్నవాడు ఆశ్చర్యపడు. నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు, ఆల్రెడీ పుట్టి చావటానికి సిద్ధంగా ఉన్నవాడు, ముసలివాడు తల్లి గర్భం ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి తల్లి గర్భంలోకి ప్రవేశించి జన్మించగలడా? అంటే జన్మించడము అంటే కేవలం అమ్మ కడుపులోంచి బయటికి రావడం మాత్రమే అనుకోండి ఈ పిచ్చి ప్రపంచం. కాదండి. దేవుడి దృష్టిలో జన్మ అంటే చెప్తున్నట్టు క్రీస్తు. అందుకే క్రీస్తు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అనగా నీటి మూలము ఆత్మ మూలమైన జన్మ ఏమిటంటే బాప్తిస్మము. బాప్తిస్మం తీసుకోవాల్సి ఏంటంటే
బాబు చాలా మంది జన్మించేశారు. వెరీ గుడ్. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతి మూలముగా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయడం ద్వారాను మనలను రక్షించెను. మళ్ళీ చదవమ్మా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల తన కనికరము చొప్పుననే అంటే చూడండి, పునర్జన్మ, మరొక జన్మనిస్తున్నాడు. అంటే మరొక జన్మ ద్వారా మీరందరూ ఈ లోకంలోనికి ప్రవేశించిన వారు, అంటే దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించిన వారు. బ్రతికున్న వాళ్ళనే మళ్ళీ బ్రతికింపచేశారు యేసుక్రీస్తు. ప్రపంచంలో దాదాపు 300 కోట్ల మంది ఈ రోజున క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. అంటే క్రీస్తు ద్వారా మరలా జన్మించిన వాళ్ళు, మరలా జన్మించిన లోకాన్ని ఒకసారి మనం ఆలోచించామనుకోండి, లోకములు క్రైస్తవులు ఉన్నాయి. లోకం ఎలా ఉంది? లోకం ఎలా ఉంది? లోకమంతా అస్తవ్యస్తంగా ఉంది. లోకమంతా భయంకరంగా ఉంది. లోకమంతా చెడిపోయింది. లోకమంతా మోసపూరితమైపోయింది. లోకమంతా దుర్మార్గంతో నిండి ఉంది. లోకమంతా క్రౌర్యంతో, దౌష్ట్యముతో, ధనార్జనతో, ధన సంపాదనే ధ్యేయముతో, మోసముతో, దోపిడీతో, ఎవడి బ్రతుకు వాడు బ్రతకాలి అనే ఆలోచనతో ఈ రోజున ఈ లోకమంతా నిండి ఉంది. అలాంటి లోకం నుంచి దేవుడు క్రైస్తవుని పేరుతో బయటకు తీసుకువచ్చి పునర్జన్మింప చేసి ఈ లోకములోనికి పంపించాడు. ఈ లోకంలోకి వచ్చిన తరువాత ఎక్కడి నుంచి క్రీస్తు ద్వారా పునర్జన్మించి లోకంలోకి వచ్చిన తరువాత లోకానికి వేరై ఉండవలసిన క్రైస్తవుడు లోకపు మాయలో పడిపోయాడు. కూర్చోండి అక్కడ చోట, త్వరగా ఆలోచించాలి. చాలా జాగ్రత్త. ప్రతి ఒక్కరు ఇటు చూడండి, వెనకేం లేదు, ఇటు చూడండి. వెనకుందా, తెరా ముందుందా? నేను చెప్పాను కదా, ఒక మనిషి కదిలాడు అంటే, మనిషి కదిలాడు తలకాయలన్నీ తిరిగిపోతాడు వెంటనే. మనకి నేర్పించలేదండి చర్చిల్లో. ఏంటంటే చర్చిలో నేర్పించదు, ఒళ్ళు దగ్గర పెట్టుకు విని వాక్యం అని ఎవరు చెప్పలేదండి. నిద్ర లేకనాకే దేవుడి స్తోత్రం, ఇంకా లేక వాడు పడుకోవడమే మనకు కావాల్సింది. నిద్రపోనే హాయిగా వీడు చెబుతుంటే వాడికి ఎలా ఉంటుంది? జోల పాడుతున్నట్టు ఉంటుంది. చందా కనపడు వాడు ఇలా పొడుస్తాడు, వెయ్యి. అప్పుడు వీడు చందా అయితే లేస్తాడు, ఆశీర్వాదానికి మాత్రం తలం చేస్తాడు. క్రైస్తవ సంఘాలలో నేటి చర్చిల్లో వాక్యం చదవడం కానీ, అనగా బైబిల్ తీయటం కానీ, ఏమండి శ్రద్ధగా వాక్యం వినటం కానీ, ఆలోచించడం కానీ నేర్పించలేదండి అస్సలు. అందుకే ఎంతో వివిధ సంఘాల నుంచి మా దగ్గరికి వస్తుంటారండి. బైబిల్ వీళ్ళకి, అమ్మ మీరు బైబిల్ తీసేలోపు తెల్లారిపోతుంది, ఇక్కడ రెఫరెన్స్ వేస్తున్నాం చూడండి అని చెప్తుంటారు. అది ఎందుకు అనుకుంటున్నారు రెఫరెన్సులు? మీరు బైబిల్లో నేను చెప్పింది తీసేటప్పటికే పుణ్యకాలం కాస్త ఇంకా తీర్చిపోతుంది, ఈలోపు వెళ్ళిపోతుంది. అందుకే రెఫరెన్సులు అండి. ఎందుకు అనుకుంటున్నారు? ఏమి నేర్పించాము సంఘాలలో అంటే శూన్యం, నిద్ర, శ్రద్ధ నేర్పించలేదు దేవుడి పట్ల, భయం నేర్పించలేదు దేవుడి పట్ల. ఇక్కడ వచ్చినప్పుడైనా శ్రద్ధగా వినండి కనీసం. దేవుడి పిల్లలారా, ఈనాటి సమాజాన్ని చూస్తే అవినీతి సమాజం, నేరపూరిత సమాజం. నేతలని చెప్పుకునే ప్రతి ఓడు నేసేస్తున్నాడండి. గేది నేసినట్టు, ఆవు నేసినట్టు నేసేయటమే, తినేసేయటమే. తినటమే పని. అధికారంలోకి వచ్చేంత వరకు ఒక ఏడుపు,
ఇంటింటికి వస్తాడు, అందరికి కాళ్ళకు మొక్కుతాడు. అవునా? పిల్లోడు వాళ్ళ అమ్మ కడుగుతుంటే వీడికి అడిగేస్తాడు ముట్టి. ఎంతమంది రాజకీయ నాయకులు చూడలేదు మనం, అవునండి కదా? అవసరం కొరకు కాళ్ళు పట్టేసుకుంటాడు. అధికారంలోకి రావడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. దేనికి? నీకు అధికారంలోకి రావడానికి దేనికి కోట్ల రూపాయలు? దేనికంటే ప్రజాసేవ చేయడానికి. నీకున్న కోట్లతో ప్రజాసేవ చేయి. కోట్లతో ప్రజాసేవ చేయడు, కోట్లతో టికెట్ కొంటాడు. దేనికి టికెట్ కొన్నావు? గెలవాలి. గెలిచేది దేనికి? ప్రజాసేవక కాదు. మరి దేనికి? ధనార్జనకు, సంపాదనకు. పెట్టిన పెట్టుబడి కన్నా 100 రెట్లు ఎక్కువ సంపాదించాలి. తాత ముత్తాతలు కూర్చుని చిన్న తరగని ఆస్తిని సంపాదించాలి. ఈ రోజున పొట్ట కొడుతున్నారు. ఎవరి పొట్ట కొడుతున్నారు? ఎవరి పొట్ట కొడుతున్నారు? పేద ప్రజల పొట్ట కొడుతున్నారు. ఒకటికి అన్యాయం చేస్తేనే గుండంతా బాధ అయిపోతుందండి. కాస్త మనిషిగా పుట్టిన వాడికి ఎవరికైనా సరే ఒక్కడికి అన్యాయం చేస్తేనే. అలాంటిది లక్షల మందికి చెందవలసిన, కోట్ల మందికి చెందవలసిన ధనాన్ని వాళ్ళు కాజేస్తున్నారు. ఈ రోజున వార్డు మెంబర్ మొదలుకుని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్న ప్రతి ఒక్కడు ఏ ఉద్దేశంతో ఆ పీఠం మీద వెళుతున్నాడు అంటే డబ్బే ధ్యేయం. ఇక ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోండి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాడిని తీసుకోండి. వాడేమైనా మంచిగా బ్రతుకుతాడా అంటే నో. వాడు టేబుల్ కింద చెయ్యి, ప్రతిదానికి లంచం. పేదల్లో ఒక వార్త వచ్చిందండి, ఇంచుమించు 2005 ప్రాంతంలో. బ్రజేష్, అతని పేరు చెప్తాను. అతని పేరు ఏంటంటే బ్రజేష్ ప్రసాద్. పంజాబ్ రాష్ట్రంలో అకౌంటెంట్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అకౌంటెంట్ ఆఫీసర్ అంటే ఒక చిన్న ఉద్యోగం. 1000 కోట్ల రూపాయలు ఖరీదు చేసి పశు దాణా ఉంటుంది చూసారా, పశువుల దాణాకు సంబంధించిన స్కామ్ చేసేటంటే 1000 కోట్లు. అతను తరపున న్యాయవాది సుప్రీంకోర్టులో వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన పలికిన మాట ఏంటో తెలుసా అండి? మీదే ఉద్యోగం అని అడిగేటట్టు, నేను స్టాటిస్టికల్ ఆఫీసర్ని, మీరు ఎంత సంపాదించారో తెలుసా? 1000 కోట్లు. మీలాంటి వాడిని బహిరంగంగా వీధి దీపానికి ఉరికి చేయాలి కదా. కనీసం మిమ్మల్ని చూసి కొంతమంది అయినా భయపడి అవినీతికి దూరంగా ఉంటారు. ఆ ప్రాంతం చిన్న ప్రభుత్వ ఉద్యోగి 1000 కోట్లు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ధనాపేక్ష, డబ్బు పట్ల వ్యామోహం, ఏదో ఒక డబ్బు సంపాదించాలనే తాపత్రయం. అడ్డగాళ్ళు దొక్కుతున్నాడు ప్రతి ఒక్కడు కూడా. ప్రపంచం చెడిపోయింది, ప్రజలు మోసపోతున్నారు. ఎవరిని చూసినా మోసగాడు, దుర్మార్గుడు. డబ్బు కొరకు అవసరమైతే ఎదుటివాడి ప్రాణాలు తీసేసేవాడు. డబ్బు కొరకు అవసరమైతే కన్న తండ్రిని, కన్న తల్లిని, తోడబుట్టిన వాడిని చూడకుండా చంపేసే జాతి ఈ రోజున ప్రపంచంలో మనకు కనపడుతుంది. రాజకీయ నాయకులు చూస్తే ఎలా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు చూస్తే ఎలా ఉన్నారు. ఇక సాధారణ ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే విచ్చలవిడితనం. స్త్రీల దగ్గరికి వెళదాం. సమాజంలో ఆడవాళ్ల తీరును మనం పరిశీలించినట్లయితే భయంకరమైన జీవితాలు. ఒక సినిమా యాక్టర్ను తీసుకోండి, ఒక సినీ నటిని తీసుకోండి. దేవుడు ఎందుకు ఇచ్చాడో శరీరం తెలియదు, అవయవాలు దేని కొరకు వాడాలో తెలియదు. ఒళ్ళంతా చూపించడమే సినిమాలో. అది చూడడానికి జనం ఎగబడడం. ఈ రోజున కోట్ల రూపాయలు హీరోయిన్స్ డిమాండ్ చేస్తున్నారట. కోట్లు దేనికి? కేవలం శరీరాన్ని చూపించి. ఈ రోజున అనేక మంది యువత చెడిపోవడానికి కారణం ఈ సినిమాలు, ఈ మీడియా, ఈ టీవీ సీరియల్ చూడండి. టీవీ ఓపెన్ చేస్తున్నాడు ఒకసారి, ఉదయం నుంచి సాయంత్రం వరకు అశ్లీలత, మనుషులను రెచ్చగొట్టే మాటలు, యువతను పాడు చేసే మాటలు, నిత్యము పాటలు, నిత్యము ఆటలు, నిత్యము కేరింతలు, రకరకాల కార్యక్రమాలు. ఇక పురుషులను చూడండి, భయంకరమైన జీవితం, విపరీతమైన తాగుడు, జోదము, లేకపోతే ఆటలు, లేకపోతే పాటలు. నేను పుట్టింది పాటలు పాడడానికి అంటాడు ఒకడు, నేను పుట్టింది డాన్స్ చేయడానికి మాత్రమే అంటాడు మరొకడు. నా జీవితాన్ని హాస్యానికి అంకితం చేసేసాను అంటున్నాడు బ్రహ్మానందం. ఎదుటివాడిని నమ్మించడానికి దేవుడు నన్ను పుట్టించాడంటున్నాడు. ఎదుటివాడికి అందమైన పాటలు వినిపించడానికి దేవుడు నన్ను పుట్టించాడని చిన్న చిన్న పిల్లలు ఈ రోజున సమాజంలో టీవీలలో పాటలు పాడుతున్నారు. దేవుని పిల్లలారా, ఎటు వెళుతోంది ఈ ప్రపంచం? దేవుడి పేరుతో మారణ హోమం,
ఎటు చూసిన రక్తపాతం. సిరియాలో ఒక్కరోజు 150 మందిని చంపేశారు బాంబు పేలుళ్లతో. దేవుడు నమ్మిన వాళ్ళని వరుసగా నిలబెట్టి తనలో కోసేస్తున్నారు. కొంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నామనుకుంటున్నారు వాళ్ళు. రాజకీయాల్లో వంతనాల కొరకు కొంతమంది, ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వ ఉద్యోగాల కొరకు కొంతమంది, ఒళ్ళు చూపించి ప్రజలలో క్రేజ్ సంపాదించుకోవడానికి మరికొంతమంది. ఇలా ప్రపంచం అంతా భయంకరమైన పరిస్థితులలో మునిగిపోయిందండి. ఏ ఒక్కడిని చూసినా వాడిలో కల్మషం, ఏ వ్యక్తిని కదిపినా మోసం, కపటం, దుర్మార్గం, అసూయ, ద్వేషం. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు ఈ ప్రపంచంలో. ఎవరిని సహోదరుడిగా భావించాలో తెలియటం లేదు. ఇటువంటి ప్రపంచంలోకి దేవుడు క్రైస్తవుడిని పంపించాడు. పునర్జన్మ నుంచి క్రైస్తవుడిగా బ్రతికించాడు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడు, మనలా బ్రతుకుతున్నాం. బయట వాళ్ళు చేస్తున్న వ్యభిచారానికి ఏమాత్రం తీసుకోకుండా వ్యభిచారున్నాం. దేవుడంటే ఎవరో తెలియక బ్రతుకుతున్న వాడు సంపాదించే సంపదలకు ఏమాత్రం సంపాదించకుండా ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్న వాళ్ళు. ప్రపంచంలో అత్యధిక దేశాలు క్రైస్తవ దేశాలు. ప్రపంచం అంతా వెస్ట్రన్ కల్చర్ అంటే అసహ్యం, ఎవగింపు. కారణం తెలుసా? వాళ్ళ విచ్చలవిడితనం, వాళ్ళ బట్టలు విప్పుకు తిరిగే విధానం, అసహ్యమైన సంస్కృతి. తల్లెవరు, తండ్రెవరు, అన్నెవరు, చెల్లెవరు, వావి వరుసలు లేకుండా వాళ్ళు బ్రతుకుతున్న తీరు భయంకరం. క్రైస్తవ దేశాలు పేరుకి క్రైస్తవ దేశాలు. అమెరికా అంటే ప్రపంచ దేశాలలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఈనాటి ఈ ఇస్లాం కంట్రీలో అమెరికా అంటే ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? అమెరికా ప్రజల పట్ల ఉన్న అవగాహన ఏంటో తెలుసా? వీళ్లకు అభిప్రాయం రెడ్ లైట్ ఏరియా. దాని ఛాయ కూడా మా దేశాల మీద పడడానికి వీలేదు. రక్తపాతం సృష్టిస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారి సంస్కృతి మంచిది కాదు, వారి నడవడిక మంచిది కాదని ప్రపంచ దేశాలను పాడు చేసి ఎవరు పెళ్ళి ఎవరిని నమ్ముకున్నారు వాళ్ళు? క్రీస్తుని నమ్ముకున్న 300 కోట్ల మంది జనాభాలో అత్యధిక శాతం మంది పాశ్చాత్య దేశాలకు చెందిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు ఈ రోజున? అసహ్యమైన జీవితం. ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది? ఎందుకు క్రైస్తవుడు ఇలా మారిపోయాడు? ఏ బ్రతకలేవా కాకుండా బ్రతకలేదా మనిషి? మరి నువ్వు అలా ఎందుకు బ్రతుకుతున్నావురా? నువ్వు దేవుని కొరకు పుట్టినవాడురా. నీ జీవితం ఇలా ఉండకూడదని ఎవరికైనా చెబితే ఏం చేయమంటారండి? లోకం అలా ఉంది అంటే వాడు చెప్పే సమాధానం ఏమిటి? లోకం అలా ఉంది అంటే లోకం అలా ఉంటే నువ్వు అలా మారిపోతావా? లోకం అలా ఉంటే నువ్వు అలా మారిపోతావా? మరి నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు మారావు? క్రైస్తవుడిగా ఎందుకు నిన్ను దేవుడు తీర్చిదిద్దాడు? ఆలోచించండి. ఒక మాట అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతోంది అంటున్నాడు దేవుడు. అక్రమం విస్తరిస్తోంది ఈ సమాజంలో. ఎందుకు అక్రమం విస్తరిస్తోంది? ఎందుకు అక్రమం విస్తరిస్తోంది? ఆలోచించారా ఎప్పుడైనా ఎవరైనా? ఎందుకు అక్రమం విస్తరిస్తోంది అంటే తప్పుడు ప్రపంచములు, మోసపూరితమైన ప్రపంచములు, మోసము చేసే ప్రపంచములు, పాపభూయిష్టమైన ప్రపంచంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడిని నమ్ముకుని ఉన్న మనం పాపము చేయకుండా ఉండలేమా? పేతురు గారు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం.
భయంకరమైన పరిస్థితులలో ఉన్న ఒక పట్టణం, భయంకరమైన పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అంటే దుర్మార్గుల, ఎలాంటి పరిస్థితి అంటే దుర్మార్గులు, కామ వికారయుక్తమైన, దేనిలో దుర్మార్గులు అంటే కామ వికారయుక్తమైన నడవడి కలిగిన వారు. ఒకటన్నాడు, కామ వికారయుక్తమైన నడవడి. ఎవరన్నా అమెరికా వెళ్తాడు అనుకోండి, భయం వేసేస్తున్నాం. విదేశాలకు చదువుకుంటున్నామంటే తల్లిదండ్రులు ఏమైనా సంతోషపడతారా అండి? వద్దురా నాయన అక్కడికి, అమెరికా వెళితే నీకు ఏమొస్తుంది? డబ్బులా? కరెక్ట్గా చెప్పేసాను. అమెరికా వెళితే ఎయిడ్స్. దేనికి? కామ వికారయుక్తం. ఏ దేశం? క్రైస్తవ దేశం. పైగా క్రైస్తవ దేశం. ఒక భయంకరమైన మాట చెబుతాను, దయచేసి ఎవరు బాధపడకండి. లెబనాన్ అనే దేశం ఉంది. మా కంపెనీలో పనిచేసే ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్స్, రెప్స్ అంటారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది లెబనాన్ దేశానికి చెందిన వాళ్ళు. వాళ్ళలో చాలా మంది క్రైస్తవులు. ఎవ్వడూ పెళ్లి చేసుకోలేదండి. 35 ఏళ్ళు ఒక్కొక్కడికి, 35, 40 చేరిపోతున్నారు. ఎలా మీరు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు అని అడిగాను. పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు అంటే, సురేష్ మీకు తెలియదు, మా దేశంలో ఫ్రీ కల్చర్ ఉంది. ఫ్రీ కల్చర్ అంటే ఎవరు ఎవరితో అయినా తిరిగేయచ్చు. ఫ్రీ కల్చర్. ఇక అది ఎవరిని చేసుకోమంటావు అన్నాడు. అంతే ఒకటేనా? నాకు పుట్టబోయే పిల్లలకు అర్హత అయ్యే అవకాశం ఈ స్త్రీకి ఉందా లేదని ఎలా తెలుసుకోగలను? పెళ్లి చేసుకోకుండా వాళ్ళు అలా ఉండిపోతున్నారు. ఎవరో తెలుసా అండి? క్రైస్తవులు. లెబనాన్ లో ఉన్న క్రైస్తవుల గురించి పేపర్లో ఏది రాస్తారో ఒక్కసారి చూడండి. ఫ్రీ టైప్ లేడీస్. క్రిస్టియన్స్ అండి. కామ వికారయుక్తమైన నడవడి. ఏంటి కామ వికారయుక్తమైన నడవడి? ఎవరు వాళ్ళు? దీని ఎలా ఉంచి వృద్ధులు ప్రజలందరూ 4 దిక్కుల నుండి వచ్చేసి ఆ ఇంటి చుట్టూ వేసి, ఇంటి చుట్టూ చేరారటండి. ఇంటి చుట్టూ చేరి లోతును పిలిచి, లోతు ఈ రాత్రి నీ యొక్కకు వచ్చిన మనుషులు ఎక్కడ? బయటికి రా పిలిచారు. ఈ రాత్రి నీ యొక్కకు వచ్చిన మనుషులు ఎక్కడ? మీ ఇంట్లోకి వచ్చారు కదా ఇద్దరు. ఎక్కడ? మేము వారిని కూడినట్లు సన్మానించినట్లు కాదు, కూడునట్లు. మా యొక్కకు వారిని వెలుపలకి తీసుకుని రమ్మని. శరణి పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నాం. వచ్చిన వాళ్ళు దేవదూతలు, ఉన్నది మానవాకారంలో. వచ్చిన వాడు ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా, వచ్చిన వాడిని అనుభవించడమే ఆ ఊళ్ళో వాళ్ళు పెట్టుకున్న వాళ్ళని. ఎవరెవరు? పారిక్ష వయసులో ఉన్న కుర్రాళ్ళ? బాలురు అంటే ఎవరండి? బాలురండి, చిన్న చిన్న పిల్లలు. బాలురు, ముసలోడు కూడా. ఏంటి ముసలోడు కూడా వచ్చేసాడు? ముసలాడు. మొత్తం ప్రజలందరూ, అంటే స్త్రీ పురుషులు తేడా లేకుండా ప్రజలందరూ తరలి వచ్చేసారటండి. ఎలా ఉందండి పరిస్థితి? ఇప్పుడు వెళ్ళండి పేతురు గారు రాసిన పత్రికలో, కామ వికారయుక్తమైన దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన. అంత భయంకరమైన పట్టణంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా లోతు వాళ్లలో కలిసిపోలేదండి. కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడే తప్పించి వాళ్ళలో కలిసిపోలేదు. బహు బాధపడిన నీతిమంతుడకు లోతు. చూసారండి, లోకంలో కలిసిపోలేదండి. వాళ్ళలా ఇతను కూడా కామ వికారయుక్తమైన నడవడిలోకి వెళ్ళిపోలేదు. ప్రత్యేకతను కాపాడుకున్నాడు. ఉప్పు చేప పాఠం పేరు ఏంటి? చేపను చూసి నేర్చుకునేది అనుకున్నారా? ఉప్పు చేపలు ఇస్తారేమో ఇంటికి పట్టుకెళ్ళి పప్పుచారు కాస్తున్నాం అనుకున్నారా?
లేకపోతే ఉప్పు చేప వేసి పెడతారేమో ఇక్కడ టిఫిన్ అనుకుంటున్నారా? డిన్నర్ లో ఉప్పు చేపలను విచారించును, అవి నీకు బోధించును. ఏమిటి చేప మనకు బోధిస్తున్నది అని ఆలోచిస్తుంటే చాలా విషయాలను పరిగణలోనికి తీసుకోవాల్సి వస్తుందండి. మరొకవచనం చూద్దాం, చూడండి. మరొకవచనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈ ప్రపంచం పరిస్థితి ఎలా ఉందంటే మూర్ఖంగా ఉంది అంటున్నాడు. మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా ఉండండి మీరు అంటున్నాడు. మూర్ఖులను ఈ తరము వారికి రక్షణ పొందండి, వేరుగా ఉండండి, లోకంతో కలిసిపోకండి అంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి కనుక ఉంటే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి. ఎవరిని పోలి ఉండాలంటే క్రైస్తవుడు కొత్తగా జన్మించిన శిశువు. కొత్తగా పుట్టినవాడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం పిల్లాడి దగ్గరికి వెళ్ళాం, వినండి, ఆలోచించండి. నీటి ఏనుగుల్లా తెలుస్తున్నారు. ఏది ఎంత నిద్ర లోపలేకపోతున్నారా? క్రొత్తగా జన్మించిన పిల్లాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మొహం చూస్తూ అలా ఉండిపోతాం మనం. అవునా? కారణం ఏంటండి? ఇలా చూడటం సీరియస్గా మన వైపు, అనుమానంగా చూడటం మన వైపు, కపటపు చూపులున్న వాడి దగ్గర బ్లాంక్ గా ప్రేమగా అలా చూస్తుంటాడండి. పిల్లలను చూస్తూ ఎంతసేపు అయినా అలా ఉండిపోతామండి. ఆకాశాన్ని చూస్తూ ఎంతసేపు అయినా అలా ఉండిపోగలవాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోండి, విశాఖపట్నంలో అల వస్తున్న చోటుకి వెళ్ళి కూర్చోండి, రాబుద్ధి కాదండి. ప్రకృతిని చూస్తుంటే మనసు చూపు తిప్పుకోలేమండి. దానిలో అమాయకత్వం ఉంది, దానిలో స్వచ్ఛత ఉంది, దానిలో నిర్మలత్వం ఉంది. అది చంటి పిల్లాడి ముఖములో, పసిబిడ్డ ముఖములో కనిపించే నిర్మలత్వం లాంటిది. అందుకే అప్పుడే పుట్టిన క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను వాక్యాన్ని ఆ పాలను అనగా వాక్యం అనే పాలను కోరుకోండి, అపేక్షించండి. మనుషుల చేత విసర్జింపబడినను, మనుషులు మిమ్మల్ని వదిలేసిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారై అమూల్యము సజీవమునైన రాయకు ప్రభువుని యొద్దకు మీరు వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులను అర్పించండి, ఆత్మను దేవునికి ఇవ్వండి అంటున్నాడు. ఇన్ని చెయ్యమని చెబుతున్నాడు, మనం చెయ్యలేకపోతున్నాం కదండి. దేవుడు మాటలు బాగానే ఉంటాయి కానీనండి, వాటిని పాటించడం తేలిక కూర్చుని వెంటనే కష్టంగా ఉంది. అవునా? మెలికలు తిరిగిపోతున్నారు. నాకు నిజాలు ఆవలింతలు తట్టుకోలేకపోతున్నారు. అసలు మనకి వినటమే కష్టం, ఆచరించడం తేలికంటే అసంభవం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? దేవుడు ఆశిస్తున్నది ఒకటైతే, క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా మనం ఈ లోకంలోనే కలిసిపోవడానికి గల కారణం ఏమిటి? ఉందండి, ఒక బలీయమైన కారణం ఉంది. అది చూసి మనం ముగించేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం, ద్వితీయోపదేశము
4వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని జాగ్రత్త పడు. నీవు కళ్ళారా ఏవైతే చూశావో వాటిని వాటిని మరిచిపోకుండా ఉండే విధంగా అవి నీ జీవిత కాలం అంతా నీ హృదయములో నుండి ఉండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ మనస్సును కాపాడుకో. నీ కుమారులకు వచ్చి చూడండి పాయింట్ కి. నీ కుమారులకు నీ మనమలకు నీ మునిమరమలకు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము. వారు ఆ దేశము మీద బ్రతుకు దినాలన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించు. ఈ రోజున ప్రపంచం గతి తప్పటానికి కారణం ఏమిటంటే పసి వయస్సు నుంచే హృదయాలలో ఎవరి మాటలు లేవు. ఏంటండి అసలు విషయం? అందుకే దేవుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ప్రారంభంలోకి మూలంలోకి వెళ్ళిపోయాడు. సమాజం చెడిపోవడానికి కారణం ఏమిటంటే దేవుని భయం లేకపోవడం, దేవుని మాటలు గుండెలలో హృదయంలో నింపుకోకపోవడం, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించకపోవటము. మేము మా పిల్లలకు నేర్పించట్లేదా? ఏం నేర్పించట్లేదు మేము? వాడి భవిష్యత్తు ఎలా ఉండాలో మాకు తెలుసండి. మా పిల్లాడికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాం మేము. వాడు ఏం చేయాలో మాకు తెలుసు. మా పిల్లలు మేము ఎలా చదివించుకోవాలో మాకు తెలుసు. ఏం చదివిస్తున్నారు పిల్లలకి? ఏం నేర్పిస్తున్నారు? ఇంటి దగ్గర పిల్లలకి ఎవరైనా వాక్యం నేర్పించారా ఎప్పుడైనా? క్షమించని మాట్లాడకూడదు, నేను దాన్ని అడగాల్సి వస్తాను. తల్లిదండ్రులారా, ఎప్పుడైనా మీ పిల్లలకు ఇంటి దగ్గర కూర్చోబెట్టి దేవుని మాటలు నేర్పించారా? క్రైస్తవులుగా మారిన తల్లిదండ్రులారా, ఎప్పుడైనా మీ పిల్లలను కూర్చోబెట్టి ఇంటి దగ్గర దేవుని మాటలు నేర్పించారా? చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఎంతమంది ఉన్నారండి అప్రాక్సిమేట్ గా? ఎంతమంది జనం వచ్చారు? 600. 850 మందిలో ఎంతమంది చేతులు ఎత్తారు? మహా అయితే 10% కూడా లేదు, 10% కూడా లేదు. ఎప్పుడు నేర్పిస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి కువైట్ లో క్రైస్ట్ చర్చ్ కువైట్ ప్రారంభించిన తరువాత, వాక్యం విలువ సమాజానికి తెలియచెప్పడం మొదలుపెట్టిన తర్వాత అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు చేసి, అవునా, ఇంటికి ఫోన్లు చేసి తిట్టి బైబిల్ చదవమని బుద్ధి చెప్పి వాదించి ఇక్కడి నుంచి గంటలు తరబడి ఫోన్లో దేవుని వాక్యాలు చెబుతున్నారు. అవునండి కాదు? అంతకుముందు ఎరా స్కూల్కి వెళ్ళదంటే ఏంటి? గాడిదలకి వెళ్దాం అనుకుంటున్నావా? లేదా నాలా కూలి పని చేద్దాం అనుకుంటున్నావా? మేము ఇప్పుడు ఎలాంటి బతుకుతున్నావు నీకు తెలుసా? ఆ పరిస్థితి రాకూడదనే కదరా నేను చదివిస్తుంటా. బాగా చదవాలి నువ్వు, అవును కదా? నా కష్టార్జితంతో నీకు దారిపోస్తున్నాను కదరా, నీకు రోగమే చదవడానికి. ఎన్ని మాటలండి! ఏనాడైనా ఫోన్ చేసి దేవుని గురించిన మాటలు పసిపిల్లల హృదయాలలోనికి ఎక్కించడానికి ప్రయత్నం చేశారా తల్లిదండ్రులు? సమాజం పాడవకేమవుతుంది? చదివిన వాడు ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు, ఎలా బ్రతుకుతున్నారు? ఆడపిల్లల వెనక మోటార్ సైకిల్ వేసుకు తిరగటం, ప్రేమిస్తున్నాను దాన్ని కూడా పడటం. అది పడలేదనుకోండి, దాని ముఖం మీద యాసిడ్ పోయి. ఇది నీ చదువు నీకు నేర్పించింది, ఇది నీకు నేర్పించిన సంస్కారం, నీ చదువు నీకు నేర్పించిన సంస్కారం. ఈ రోజున ఎంతో మంది ఉద్యోగస్తులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేసి రిటైర్ అయిపోవడానికి దగ్గరికి వచ్చిన వాళ్ళకు బయలు తీయమంటే తీయలేదండి.
బైబిల్లో నహూము ఎక్కడ తీయమనండి, జకర్యా తీయమనండి, యోన తీయమనండి. అలాగా దేవి మొహం వేసి చూస్తుంటాడు. అవునా? చర్చికి వెళ్ళి నిద్రపోతుంటారు. లేకపోతే ముసలోడు చూసారా, వయసులో అయిపోయింది, అప్పుడు వీడు చర్చికి వెళ్ళి వెనక సీట్లో కూర్చుని నిద్రపోతుంటాడు. దేవుని పిల్లలారా, ఎవరు నేర్పిస్తున్నారు ఈ సమాజానికి దేవుని మాటలు? 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలా వినుము, మన దేవుడైన యెహోవా. 6వ వచనం, మన దేవుడి 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయరే. పిల్లలప్పుడే ఎందుకు అభ్యసింప చేయాలి? బాల్య హృదయం, బాల్య వయస్సు నుంచే వాడి మనస్సులలోనికి దేవుని ఎక్కించకపోతే మా వాడు మాటిట్లేదండి, మా వాడు చేతికి దొరకట్లేదండి. అసలు ఇది దొరకట్లేదు. నువ్వేం చెప్పావేంటి చిన్నప్పటి నుంచి? నువ్వేం చెప్పావంటున్నాను? మీ దగ్గరికి ఎదురుగా తీసుకొచ్చి పడేద్దాం అనుకుంటున్నానండి. ఏంటి నా దగ్గరగా? ఎప్పుడు మొత్తం డాష్ అయిపోయిన తర్వాత. అవునా? చాలా మంది పిల్లలు ఏమంటే మా వాడిని తీసుకొచ్చి డాడీగా చెప్తుంటారు. మీకు చాలా సార్లు చెప్తున్నా మీ మాట. 5 కొడుకులు అంటే ఒకతను మొబైల్ సైలెంట్ లో పెట్టండి, లేకపోతే బయటకు వెళ్ళండి. 5 కొడుకులు అండి ఒకతనికి. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్, ఒకడు డాక్టర్, మరొకడు ఇంజనీర్. పాస్ గారికి ఫోన్ చేశాడంట, అయ్యారు మా ఊటి దేవుడి సేవకి ఇచ్చేద్దాం అనుకుంటానండి 5వ. ఏమండి అని అడిగండి. పనికి మనని ఎదవండి, గాడికి కొడుకు వీడు. వీడి బుర్రకి అసలు మట్టి బుర్రండి. వీడికి అసలు చదువు సంఖ్య ఏమీ అప్పట్లేదండి. ఎందుకు పనికి మన్నాడు? కనీసం దేవుడి సేవలు చేసి బతుకుతాడు. అంటే ఎందుకు పనికిరాని చవట, దద్దమ్మ, మూర్ఖుడు, అజ్ఞాని ఎవరికి? బాగా బుర్రన్నవాడు ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, కలెక్టర్, డాక్టరా, ఇంజనీరా? అంటే నీకు పనికిరాని దేవుడికి ఇస్తావా? శ్రేష్టమైన దేవుడికి ఇస్తావా? దేవుడు ఏ అర్పణం స్వీకరిస్తాడు? ఎందుకు కయ్యను అర్పణం స్వీకరించలేదు? కయ్యను కంటే హెబెలు శ్రేష్టమైన దాన్ని అర్పించాడు దేవుడికి. తెలుసా ఈ సంగతి? కయ్యను కంటే హెబెలు శ్రేష్టమైనది. అవునా? మంచి అంటే తనకు లాభకరమైన ఎవరికి ఇచ్చేశాడు? అదండి. పొంగిపోయాడండి దేవుడు. నా కొడుకు వీడు అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారా అండి పిల్లలకు? నేర్పిస్తున్నారా? లేదండి, నేర్పించట్లేదు. అందుకే సమాజం పాడైపోయింది. మధ్యలో వచ్చిన తర్వాత చెబితే వాడు వింటాడా? మొక్కై వంగనిది మానై వంగుతుందా? వంగదు. లోక జ్ఞానంలో వాడిని బాగా పెంచిన తర్వాత, ఈ లోకాన్ని వాడికి బాగా రుచి చూపించిన తర్వాత, వాడికి ఎర్రవేసిన తర్వాత దేవుడి మాటలు చెబితే వాడు వింటాడా? వాడు వినడు. బ్రతకడు దేవుడి కొరకు. కారణం సుఖాల కొరవాడు పడ్డాడు, తిరుగుళ్ళ తలవాడు పడ్డాడు. లోకంలో బ్రతుకుతున్నప్పటికీ ఎందుకంటే మీ పిల్లలు ఏం చేస్తామండి? ఫ్రెండ్స్ అండి పాడు చేశారండి. ఫ్రెండ్సా అంటే ఫ్రెండ్స్ పాడు చేసి నోడు పాడైపోతాడా? మరి మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ర్యాంక్ అనుకుంటే అసలు ఈడికి ఎందుకు రాలేదు? అవునా కదా? దేవుని పిల్లలారా, బాల్య వయస్సు నుంచే దేవుని జ్ఞానం పిల్లలకు నేర్పించకపోబట్టే ప్రపంచం చెడిపోగా క్రైస్తవ ప్రపంచం కూడా సర్వనాశనమైపోయింది. దేవుడి ముసుగులో క్రైస్తవులు బ్రతుకుతున్నారు అంతే. నామక బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు తప్పించి ఎవరికి బైబిల్ పై పట్టు లేదు. దేవుడి కొరకు బ్రతకాలి, మరణించి పరలోకం వెళ్ళాలి, మార్గం ఎలా అనే ఆలోచన లేదు. బాప్తిసం తీసుకున్నాం ఏసే మార్గం అనుకుంటే వెళ్ళిపోవడమేనా? అంత తేలికగా ఉందనుకుంటున్నారా పరలోకం? దేవుని పిల్లలారా, ఈ లోకానికి వేరై మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా ఉండండి అని దేవుడు అంటుంటే మూర్ఖులతో పాటు క్రైస్తవులు కూడా కలిసిపోతున్నారు.
డబ్బు సంపాదన బాధ్యత ఎవరిదండి? బాధ్యత కాదు. తాపత్రం ఎవరిదండి? ఎవరిదండి? ఎవరిది? ఎవరిది చెప్పండి. మత్తయి. నేను చెప్తే మీరు బాధపడతారు. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మత్తయి 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి. అంటే భవిష్యత్తు గురించి మీరు ఆలోచించకండి. తినే తిండి గురించి, కట్టుకునే బట్ట గురించి, ఎందులో ఉండాలో అనే ఇల్లు గురించి మీరు అసలు ఎడవకండి. మాట్లాడుతున్నాడు దేవుని నమ్మిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుని విశ్వసించే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై అన్యజనులు అంటే ఎవరు? క్రైస్తవులు కాని వాళ్ళు. ఈ సందర్భంలో అన్యజనులు అంటే ఎవరు? మాట్లాడుతున్నది యేసుక్రీస్తు గారు యూదులతోటి. యూదులు కాని వాళ్ళు ఎవరు? అన్యజనులు అంటే దేవునిని ఎరుగని వారు అని అర్థం. దేవుని ఎరుగని వాడు వీటన్నిటి విషయము ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వాడు ఆలోచిస్తాడు. నేనంటే ఏంటో తెలిసిన నువ్వెందుకురా వీటి గురించి తాపత్రయపడుతున్నావు? ఇవన్నీ మీకు కావాలని నువ్వెందుకు వాడలా ఆలోచిస్తావు? అంటే లోకం వాడి పెద్ద బిల్డింగ్ కడితే మనం కూడా పక్కనే ఏం చేయాలి? పెద్ద బిల్డింగ్ కట్టాలి. ఆడికన్నా పెద్దది కట్టాలి. అవసరం అయితే మనం అన్ని అంతస్తులు అయిపోతే మట్టి అన్న ఎక్కువ వేసి ఆడికన్నా ఒకటి పైన కట్టుకున్నాం. అవునా? ఇంకా ఆడు కారు కొట్టే ఆడికన్నా పెద్ద కారు, మెడలో పెద్ద నాగేసుకుంటే దానికన్నా పెద్ద నాక. పోటీ దేనిలో పోటీ? సంపాదించడంలో పోటీ, జీవపు డబ్బంలో పోటీ. అంటే లోకం ఎలా బ్రతికితే అలా బ్రతుకుతావా? లోకం ఎట్టిపోతే మనం కూడా అడ్డుపోతామా? కాదు అంటున్నాడు. అలా ఉండకూడదు అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? మీరు దేవునిని ఎరిగిన వారు అంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరు. లోకంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా లోకపు ఛాయలను అంటించుకోకుండా, లోకంలో మునిగిపోకుండా, లోక ప్రభావానికి లోను కాకుండా బ్రతకవలసిన వాళ్ళు క్రైస్తవులు. ఈ లోకానికి క్రీస్తు అంటే ఏంటో చూపించవలసిన వాళ్ళు, క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలియచేయవలసిన వాళ్ళు. ధనాపేక్ష లేక, మోసపూరితమైన బ్రతుకులు లేక, నిష్కల్మషమైన హృదయంతో ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూ, ప్రతి వ్యక్తి కొరకు అవసరమైతే ప్రాణాన్ని పెట్టగలిగే వీరులు, ధీరులు క్రైస్తవులు దేవుని దృష్టిలో. ఎవడన్నాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్ర జనము. ఈ లోకమంతా ఎలా ఉంది? మూర్ఖమైన పద్ధతుల్లోనికి వెళ్ళిపోయింది. మీరు అంటే క్రీస్తుని ఎరిగిన వారు, క్రైస్తవులు, మూర్ఖమైన ఈ వక్ర జనము, ఈ వక్ర ప్రపంచము మధ్య మనము నిరపరాధులుగా ఉండాలి. వాళ్ళు అపరాధాలు చేసేవాళ్ళు కావచ్చు, మనం అపరాధాలు చెయ్యని వాళ్ళుగా లోకములో కలిసిపోని విధముగా ఉండాలి. నిరపరాధులు, కళంకము లేని వారుగా ఉండాలి. లోకమంతా కళంకంతో నిండిపోయి ఉండవచ్చు, ఆ కళంకాన్ని మనం అంటించుకోకూడదు. నిష్కళంకులు, లోకమంతా నిందలతో మునిగిపోయి ఉండొచ్చు, మనకు నింద, మన మీద నింద పడకూడదు అంటున్నాడు. అనింద్యులైన దేవుని కుమారులుగా బ్రతకాలి. దేవుని కుమారులుగా బ్రతకాలి అంటున్నాడు. అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సడుగులను, సంశయాలు మాని సమస్తమైన దేవుని కార్యాలు మీరు చెయ్యండి. అట్టి జనము మధ్య మీరు ఈ జీవవాక్యాన్ని చేతపట్టి లోకమందు జ్యోతులు వలె కనపడుచున్నారు దేవునికి. దేవుడు మనం ఎలా చూస్తున్నాడంటే క్రైస్తవుడిని వెలిగే నక్షత్రంలా చూస్తున్నాడండి. లోకమందు జ్యోతి. ఈ హాలుకి జ్యోతి ఏదంటే అక్కడ ఒక జ్యోతి వెలుగుతుంది, ఇక్కడ ఒక జ్యోతి, ఎన్నో జ్యోతులు ఉన్నాయి. అంటే వెలుగు. క్రైస్తవుడు ఎలా ఉండాలంటున్నాడు? వెలుగు. ఎందుకంటే క్రీస్తు వెలుగు కాబట్టి. ఈ రోజు ఎలా మనం వెలుగుతున్నామా? మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగిస్తున్నావా? క్రైస్తవుడు సమాజాన్ని బాగు చేస్తున్నాడా? క్రైస్తవుడు సమాజాన్ని పాడు చేస్తున్నాడా? క్రైస్తవుడు సమాజంలో కలిసిపోతున్నాడా? సమాజానికి అతీతంగా బ్రతుకుతున్నాడా?
సమాజం కొనియాడేవాడిగా, సమాజాన్ని ఉద్ధరించేవాడిగా, సమాజాన్ని జాగృతపరిచేవాడిగా తన మాటలతో సహనాన్ని, శాంతిని, ప్రేమను, ఔదార్యాన్ని పంచిపెట్టేవాడిగా ఈ రోజున క్రైస్తవుడు కనపడుతున్నాడండి. లోకములో కలిసిపోయాడు. ప్రతి ఒక్కడికి, ప్రతి క్రైస్తవుడికి ధనాపేక్ష, శరీర కోరికలు, శరీర వాంఛలు, దేవుడిని పక్కకు పెట్టడం, లోకములో కలిసిపోవటం. ఉప్పు చేప, చేపలను విచారించుము ఏమంటున్నాడు? చేపలను విచారించుము సముద్రములోని. యోగు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. భూమిని గూర్చి ధ్యానిస్తే అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను విచారించు. ఒక్కసారి ఉప్పు నీటిలో ఉన్న చేపల దగ్గరకు వెళ్ళండి. ఉప్పు నీటిలో పెరిగిన చేపలు తీసుకొచ్చాం, మొక్కల కింద కూర్చాం, కూరండాం. ఎలాగూ ఉప్పు నీటిలోనే పెరిగింది కదా అని ఉప్పు వేయటం మానేస్తామా? ఏమండి, ఆడు తెలియదు మగడు. ఏమండి, ఆడవాళ్ళు వంటలు చేస్తారా? ఏమండి చేస్తారా? ఏమేస్తారు? ఉప్పేస్తారా? అదేంటి, ఉప్పు నీటిలోనే పెరిగింది కదా. ఉప్పు నీటిలో పెరిగిన చేపల్లో ఉప్పు ఉండదా? ఉప్పు తనలోనికి తీసుకోకుండా తనను తాను నియంత్రించుకుంటుంది చేప. ఉప్పు నీటిలో పెరిగినప్పటికీ ఉప్పు శాతాన్ని, ఉప్పు సాంద్రతను తనలోనికి తీసుకోదు. ఉప్పులో పెరిగిన చేపలు సైతము, చేపల కూరల సైతము మనము ఉప్పు వేసి ఉండవలసింది. ఉప్పు ప్రపంచంలో పుట్టి, ఉప్పు ప్రపంచంలో అనగా ఉప్పు నీటిలో పెరిగినప్పటికీ ఉప్పును తనలోకి చేప ఎలా తీసుకోదో ఆ స్వభావాన్ని ఆలోచించరా నువ్వు అంటున్నాడు దేవుడు. సముద్రములోని చేపలను, ఉప్పు నీటిలో తిరుగుతున్న చేపను ఒక్కసారి ఆలోచించు. చందువా, సొలొమోనా, ఇంకోటేంటది, స్వర, ఈ మధ్య ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. కాల్చు తింటారు ఏంటది? కాల్చు తింటారు కదండి, కట్టి పరిగిలా. చేప గురించి ఆలోచించింది మనం. అది చేప గురించి ఆలోచించాను. ఇంటికెళ్ళి ఏం చేయాలనుకుంటాం? ఇంటికెళ్ళి మంచి చేపలు వండించి తినాలంటే. ఇక్కడ చేపలు కూడా ఎంత వండినా రుచి. చేపను చూసిన వెంటనే మనం గుర్తు వచ్చేది ఎలా వండుకు తినాలనే తప్పించి చేపను చూసి ఏమి నేర్చుకుంటున్నాడు మనిషి. సముద్రంలో చేపలు ఎందుకున్నాయో తెలుసా? మనిషికి ఆహారం అవడంతో పాటు ఎలా బ్రతకాలో నేర్పిస్తుందండి. మృగాలు ఎందుకున్నాయో తెలుసా? మనిషికి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు మనిషి ఎంత గొప్పవాడో తెలియజేస్తుంది. ఒక సింహాన్ని చూడండి, మనలా ఒంటి మీద బట్టలు ఉండవండి, దర్జాగా 2 చేతులు ఊపుకుంటూ వెళ్లే పరిస్థితి ఉండదండి, ఒక స్నానం ఉండదండి, తిండి ఉండదండి, సరైన తిండి. పచ్చి మాంసాన్ని పీక్కు తినాలి. మనం తింటామండి మాంసం కూరలో చక్కగా రకరకాల డిషెస్ మనం ఎన్నో రకాలుగా తయారు చేస్తున్నాం. మృగాల్ని చూడొక్కసారి, వాటికన్నా నువ్వు ఎంత ఉత్తమమైన వాడివో అవి నీకు బోధిస్తాయి. అవునా? ఆఫ్ చేయండి. ఎన్నిసార్లు చెబుతున్నానండి మొబైల్ సైలెంట్. ఎందుకండి వినరు మాట? నాకు అర్థం కాదు. ఎందుకంటే అంత నిర్లక్ష్యం నాకు అర్థం కాదు. ఎంతమంది డిస్టర్బ్ అవుతారు చూసారా? ఎంత నిర్లక్ష్యం అండి అసలు మీకు దేవుడి మాటలు చెప్పుకునే పరిస్థితి, వాతావరణం బట్టి. చూడండి ఒక్కసారి, ప్రకృతిని చూడండి, మీకు నేర్పిస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షులను చూడండి, మీకు నేర్పిస్తాయి. పక్షులకు ఏముంది చెప్పండి? మనలా చేస్తూ తినగలవండి పక్షులు, చక్కగా తీసుకుని తినగలవండి, పొడుచుకు తినాలండి. అది దొరకదు. గింజలు తినగలం, ఇలా పట్టుకుంటే అది వేరే చోట వెళ్ళిపోతుంది గింజ. అవునా? మనలాగా చక్కటి రూముల్లో బ్రతకగలవా? కప్పుకోవడానికి మనలాంటి రగ్గులు ఉన్నాయా? వేసవికాలంలో ఏసీ ఉందా? శీతకాలంలో హీటర్ ఉందా? ఈ ప్రకృతిలో తిరిగే జంతువులకు, ఎగిరే పక్షులకు, సముద్రంలోని చేపలకు ఏ స్వేచ్ఛ ఉంది చెప్పండి? వాటికి భాష లేదు,
వాటికి మాటలు రావు, అయినప్పటికీ మనిషికి బోధిస్తున్నవండి. అవి ఎంత హీనమైన దశలో ఉన్నామో, మనిషిగా దేవుని కుమారులుగా మనం ఎంత ఉన్నతమైన దశలో ఉన్నామో ఒక జంతువును చూస్తే మనకు అర్థం కావాలి, ఒక చేపను చూస్తే మనకు అర్థం కావాలి, ఒక కాయను చూస్తే మనకు అర్థం కావాలి, ఆకాశంలో ఎగిరే పక్షిని చూస్తే మనకు అర్థం కావాలి. ఎందుకు ప్రకృతిలో ఎన్ని రకాలైన వాటిని పెట్టాలనుకుంటున్నారు దేవుడు? ఏది చూసినా వాటికంటే మనిషి ఎంత ఉత్తముడో మనిషి నేర్చుకోవాలనుకున్నాడు. గుర్రం దేనికండి, గాలి దేనికి, పావు దేనికి, ఆకాశంలో ఎగిరే పక్షులు దేనికి, ఇన్ని రకాల పురుగులు దేనికి? పురుగు కన్నా మనిషి ఎంత గొప్పవాడు, చేప కన్నా మనిషి ఎంత గొప్పవాడు. నేర్చుకోవాలనుకున్నాడండి. ఏమి నేర్చుకున్నాడు? దేవుని పిల్లలారా, లోకాన్ని చూసి లోకంలో పడిపోయే దైవత్వాన్ని కోల్పోయేది తప్పించి, లోకాన్ని చూస్తూ లోకంలో బ్రతుకుతూ, ఏదైనా తోటలో లోకాన్ని చూస్తూ లోకంలో బ్రతుకుతూ కూడా ఆ లోకంలో ఉన్న కల్మషాన్ని మనకు అంటించుకోకుండా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే సంగతి ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? దేవుని పిల్లలు, ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేసాడో తెలుసా అండి? ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేసాడో తెలుసా మీకు? తెలుసా? పండు తినొద్దు అన్నాడు. పండు తింటే దేవుడికి వచ్చే నష్టం ఏంటి? ఏమి నష్టం లేదండి. అయినప్పటికీ కూడా దేవుడు చెయ్యవద్దు అన్నాడు కాబట్టి చెయ్యకూడదంతే. దట్స్ ఇట్. అంటే పండు తినవద్దు అని చెప్పుకున్నాడు. నువ్వు తినవచ్చు, తినే అధికారం నీకుంది, తినకుండా ఉండగలిగే స్వతంత్రం కూడా నీకుంది. అవునండి కదా? తినవద్దని చెప్పి వదిలేశాడంటే ఏమంట? ఆ పండు తినాలా చచ్చిపోతాం. అంత చచ్చిపోయే పర్సన్ పండునే తీసేయచ్చు కదా? అవునా? తింటే కొడుకు చచ్చిపోతాడని తెలిసినప్పుడు అది అక్కడ ఎందుకు ఉంచినట్టు తీసేయచ్చు కదా? నో. ఆలోచన నీకుండాలి. అది తప్పని తెలుసుకుని దాని జోలికి వెళ్లకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అంటే నీకు ఈ లోకంలో తప్పు చేయగలిగే అవకాశం ఉండి కూడా తప్పు చెయ్యకుండా ఉండాలి. అది దేవుని కోరిక, అది దేవుని లక్షణం. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా లోకపు వాసనలను వడ్డించుకోకూడదు. అది దేవుని కోరిక. సముద్రంలో తిరుగుతూ కూడా ఉప్పును తనలోకి చేప ఎలా తీసుకోదో అలాగే మనిషి కూడా లోకంలో చెడు ఉన్నప్పటికీ కూడా చెడును అంటుకోని వాడుగా, జాగ్రత్తగా, పవిత్రుడుగా, నిష్కల్మషుడుగా బ్రతకాలి అనుకున్నాడండి క్రైస్తవుడు. ఆ స్థితి కల్పించడానికే దేవుడు ఎన్నిటిలో ప్రకృతిలో చూపిస్తున్నాడు. ఎన్నిటిలో చూపిస్తున్నాడు ప్రకృతిలో. వాటిని చూసి నేర్చుకోమంటున్నాడండి. ఈసారి వండుకోవడానికి చేపలు తీసుకొస్తే మీకు ఎవరు గుర్తు రావాలండి? మీకు మీరే గుర్తు రావాలి. ఈ చేప నీటిలో తిరిగేదానికి స్వేచ్ఛ ఉంటుంది. గాలి పీల్చుకోవాలంటే పైకి రావాలి, లేకపోతే నీటిలో కరిగిన ఆక్సిజన్నే తీసుకోవాలి తప్పించి మనంతటి స్వేచ్ఛ చేపకి ఎక్కడుంది చెప్పండి? అయినప్పటికీ కూడా ఆ చేప మన కొరకు బలవుతుంది. చేపను చూసి నేర్చుకోవాల్సింది త్యాగగుణం. త్యాగం. తాను బ్రతికి మన కొరకు బలైపోతుందండి. ఆకాశ పక్షి చూడండి, అది బ్రతికి మన కొరకు బలైపోతుంది. ఒక కూర మొక్కను చూడండి, అది బ్రతికి మన కొరకు తెగిపోతుంది. అవునా? ఒక కోడిని చూడండి, ఒక మేకను చూడండి. ఇవాళ మీకు చికెన్ పెడుతున్నామండి, రాత్రికి వెళ్ళిపోయింది. ఎన్ని కిలోలు తెలుసా? 130 కిలోలు. అంటే ఎన్ని కోళ్లు తెగాలంటే ఎన్ని కోళ్లు తెగుంటాయి? అన్ని కోళ్లు ఎవరి కొరకు బలైపోయాయి. ఏది నేర్పిస్తోంది నీకు కోడి? నువ్వు కూడా నాలాగే నీ సహోదరుల నిమిత్తము బలి కావాలి. అది క్రీస్తు లక్షణం. అది ఈ మనిషి ప్రకృతిని చూసి నేర్చుకోవాల్సింది, ఒక చేపను చూసి నేర్చుకోవాల్సింది, ఒక పక్షిని చూసి నేర్చుకోవాల్సింది. తప్పు చేయగలిగే అవకాశం ఉండి తప్పు చేయకుండా ఈ లోకంలో బ్రతకడం ఎలాగో చేపను చూసి నేర్చుకోవాలి అంటున్నాడు. ఈ పాట చూడండి ఒకసారి. ఎంతో విజ్ఞానాన్ని నేర్పించే ఈ పాటలు మీరందరూ ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. లైట్స్ ఆఫ్ చేయండి, ప్లే కొట్టండి.
చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందుగా చెప్పకుండెనా చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందుగా చెప్పకుండెనా తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం ఏదేను తోటలో ఆదాము హవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా నీ గొప్పతనాన్ని నిరూపించుకో మంచి చెడులు యోచించి తెలుసుకో చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందుగా చెప్పకుండెనా చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందుగా చెప్పకుండెనా తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం మంచివాడవని నిరూపించుటకు పరీక్ష ఉండాలి గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి మంచివాడివని నిరూపించుటకు పరీక్ష ఉండాలి గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి చెడు చేయకుండానే చెడును తెలుసుకో దైవ లక్షణముందని రుజువు చేసుకో చెడు చేయకుండానే చెడును తెలుసుకో దైవ లక్షణముందని రుజువు చేసుకో చెట్టు ఉన్న ఫలము తినని వాడే గొప్పవాడు చెట్టు వేయకుంటే గొప్పతనానికి అర్థం లేదు తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం కూడా చెడు చేయకుండా తనను తాను కాపాడుకున్నవాడు గొప్పవాడు. ఈ లోకం మనల్ని మభ్య పెడుతుందా, మోసపరుస్తుందా,
లోకపునికి, లోకపు మాయకు మనం లొంగిపోకుండా మన క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ తత్వాన్ని, క్రీస్తు స్వభావాన్ని మనలో ధరించుకుని మనం ఈ లోకానికి వేరుగా బ్రతకాలి. ఉప్పు నీటిలో తిరుగుతున్న ఉప్పు చేప ఉప్పు నీటిలో ఉన్న ఉప్పును తనలోకి ఎలా తీసుకోదు? మోసపూరితమైన, దుర్మార్గమైన, ప్రేమ లేని ఈ ప్రపంచంలో, కామముతో నిండిన ఈ ప్రపంచంలో, మోసపూరితమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా ఉప్పు చేప వలె ఈ లోకపు లక్షణాలను మనం అంటించుకోకుండా వేరుగా బ్రతకాలి. అది ఈ పాఠం యొక్క సారాంశం. మీ పిల్లలకు నిజాలు తెలియచేశాం. ప్రకృతిని చూపించి మీరు మమ్మల్ని నేర్పిస్తున్నారు నాయన. నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మాయకులు మీ పిల్లలు తండ్రి ఎందరో వాక్యాన్ని వినడానికి వచ్చారు. చెబుతున్న మాటలలోని వాస్తవాలను గ్రహించగలిగే మనస్సును మీ పిల్లలకు ప్రసాదించండి. రాబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎటువంటి విఘాతం కలగకుండా మీ కృపను మాపై ఉంచమని, వింటున్న మీ పిల్లల మనోనేత్రములను వెలిగించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి.